వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సీఎం విజయ్ చివరి చిత్రంపై బిగ్ అప్డేట్ చూస్తున్నాం. జననాయగన్ విడుదలపై నిర్మాత కీలక ప్రకటన చేశారు. 2 వారాల్లో మూవీ విడుదలవుతుందన్నారు ప్రొడ్యూసర్ వెంకట్ కె నారాయణ. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్తో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు నారాయణ. సెన్సార్ వివాదం కారణంగా సినిమా నిలిచిపోయినటువంటి సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఎట్టకేలకు ముఖ్యమంత్రి విజయ్ చివరి చిత్రం జననాయగన్ విడుదలవబోతోందంటూ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ చెప్పారు నిర్మాత. ఏంటి, ఏ విధంగా చూడాలి? ఇప్పుడు సెన్సార్ బోర్డు డెఫినెట్గా అంటే మాట వింటుందనేటువంటి కారణమా, లేకపోతే ప్రభుత్వమే విజయ్ది కాబట్టి డెఫినెట్గా రిలీజ్ చేయిస్తారనేటువంటి కోణమా? చర్చలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి విడుదలవుతుందనేటువంటి ఒక భరోసా అంటారా? మొత్తం మీద అయితే ఫ్యాన్స్కి అయితే ఒక గుడ్ న్యూస్. ముఖ్యమంత్రి దళపతి విజయ్ అని పడుతుంది టైటిల్ అనేటువంటి ఒక ట్రోల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఒక ట్రెండ్. ఏంటి, ఏ విధంగా చూడాలి? మనం చూసుకోవచ్చు, విజయ్ చివరిగా నటించిన చిత్రం పూర్తి స్థాయిలో జననాయకన్ కూడా విడుదల పైన గత కొద్ది రోజుల నుంచి సస్పెన్స్ నెలకొన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ముఖ్యంగా సెన్సార్ వివాదం కారణంగా కూడా ఈ మూవీ విడుదల తాత్కాలికంగా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా ఒక్కసారిగా తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా దీంట్లో కదలిక వచ్చేట్టుగా మనం భావించాలి. 2-3 వారాల్లో కూడా మూవీ విడుదలవుతుందని చెప్పేసి కూడా ప్రొడ్యూసర్ వెంకట్ కె నారాయణ పూర్తి స్థాయిలో తెలిపినటువంటి పరిస్థితి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ తో పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతున్నామని చెప్పేసి కూడా ఆ నిర్మాత ప్రకటించినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో 2 వారాల్లో క్లియరెన్స్ తీసుకొని పూర్తి స్థాయిలో జననాయకన్ పూర్తి విడుదలకు సిద్ధమవుతుంది అని చెప్పేసి కూడా పూర్తి ఆయన ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ వ్యవహారం అంతా జరుగుతుంది. పూర్తి స్థాయి ఆయన చివరిగా నటించినటువంటి చిత్రాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయని చెప్పేసి కూడా అందరు కూడా అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత దీంట్లో కదలిక వచ్చింది అనే ఒక భావన అందరున్నారు. కాబట్టి సెన్సార్ వివాదం కారణంగానే ఈ సినిమా విడుదల నిలిచిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా 2 వారాల్లో క్లారిటీ వచ్చి పూర్తి స్థాయిలో జననాయకన్ విడుదలవుతుందని చెప్పేసి కూడా నిర్మాత చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే ఫ్యాన్స్ ఒకంత ముఖ్యమంత్రి అయినందుకు, అలాగే చివరి సినిమా రిలీజ్ అవుతున్నందుకు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు ఉన్నటువంటి ఎస్టిమేషన్ అన్నీ కూడా మారిపోయాయి. గతంలో ఈ చిత్రం విడుదల కాకపోతే 300 నుంచి 400 కోట్ల మధ్యలో లాస్ వస్తుందనేటువంటి మాట. ఈసారి 500 కోట్లు పక్కాగా వసూళ్లు చేయబోతోంది ఈ సినిమా అంటూ ఆల్రెడీ దానికి సంబంధించి అభిమానులు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. అంటే హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్, దీనికి సంబంధించి డబుల్ బంపర్ హిట్ చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయనే సిచ్యువేషన్. దీన్ని ఎలా చూడాలంటారు మనం మల్లికార్జున్? అంటే పూర్తి స్థాయిలో కూడా చాలా ఎక్కువ బడ్జెట్ తో కూడా ఈ జననాయకన్ సినిమాను కూడా నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో సెన్సార్ వివాదం కారణంగానే విడుదలకు చాలా జాప్యం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే అభిమానులు కూడా తమిళనాడులో విజయ్ సినిమా కోసం గత కొన్ని రోజులుగా ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే తను చివరిగా తీసినటువంటి చిత్రం నేపథ్యంలో కూడా అనూహ్యంగా ఆయన రాజకీయాల్లోకి రావడము, తర్వాత ముఖ్యమంత్రి కావడం కూడా జరిగింది. కాబట్టి ఆయన చివరిగా నటించినటువంటి మీదట సినిమాలు తీసేటువంటి అవకాశం ఉండదు. అయితే చివరిగా నటించినటువంటి సినిమా ఏదైతే ఉందో దీనిపైన సస్పెన్స్ ఇంతవరకు కొనసాగిందని చెప్పవచ్చు. అయితే ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ప్రొడ్యూసర్ పూర్తి స్థాయిలో ఒక ప్రకటన చేయడం పట్ల చూస్తే ఒకంత ఫ్యాన్స్ కి ఇది సంతోషకరమైనటువంటి వార్తగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతో కాలంగా కూడా జననాయకన్ కోసం కూడా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఆయన నటించినటువంటి తీరును చూడడానికి కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతుందని ఆ విషయం ఒకసారిగా నిర్మాత వచ్చి బయటకు చెప్పిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఒక 2 లేదా 3 వారాల్లో కూడా జననాయకన్ పూర్తి స్థాయిలో విడుదలకు సిద్ధమవుతుందని హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పూర్తి స్థాయిలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తో కూడా అక్కడ చర్చలు జరిపిన తర్వాత వివాదంగా ఉన్నటువంటి సెన్సార్ లో కొన్ని అంశాలు వివాదంగా ఉన్నప్పటికీ ఆ సెన్సార్ కట్టిన తర్వాత కూడా పర్మిషన్ ఇచ్చే విధంగా కూడా అక్కడ చర్చలు జరుపుతూ ఉన్నారంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఇక్కడ నుంచి సంబంధించి అక్కడ బోర్డుతో కూడా చర్చలు జరుపుతున్నప్పుడు కూడా ప్రతి ఒక్క పని కూడా ఈజీగా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన చివరి చిత్రాన్ని ప్రజలకు ఏదైతే తన అభిమానుల ముందు ఉంచడానికి పూర్తి స్థాయిలో, ఎందుకంటే దాదాపుగా 300 కోట్లు పైగా కూడా ఈ సినిమా కోసం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేవలం సెన్సార్ కారణంగా కూడా వివాదం కారణంగా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. తను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎట్టకేలకు ఈ సినిమాను కూడా పూర్తి స్థాయిలో అభిమానులకు ముందరికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్స్ తో కూడా చర్చలు జరుగుతున్నారని చెప్పేసి కూడా నిర్మాత పరిగణ చేపట్లు ప్రకటించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి పూర్తి స్థాయిలో అభిమానులకు ఒక పండుగ వాతావరణం చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో
2 లేదా 3 వారాల్లో జననాయకన్ పూర్తి స్థాయిలో కూడా విడుదల కానుందనే మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక సీఎం విజయ్ చివరి చిత్రంపై బిగ్ అప్డేట్ చూస్తున్నాం. జననాయకన్ విడుదలపై నిర్మాత కీలక ప్రకటన చేశారు. 2 వారాల్లో మూవీ విడుదలవుతుందన్నారు ప్రొడ్యూసర్ వెంకట్ కే నారాయణ. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్తో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. సెన్సార్ వివాదం కారణంగా ఈ చిత్రం నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది.